తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయగాథలపై ఆయన హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం. అలాగే ఈ సమావేశంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కుల గణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశాలపై నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులు నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయగాథలపై ఆయన హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా కూడా పార్టీ నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి సీఎం వెళ్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కులగణన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పలు అంశాలపై నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ దాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులు నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయగాథలపై ఆయన హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహ
ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా పార్టీ నేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కులగణన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ అంశాలకు సంబంధించి నెల రోజుల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ వాయిదా వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలేంటి? భువన, మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఇక తాజాగా మరి కేబినెట్ పోస్టుల భర్తీ విషయం కావచ్చు, తర్వాత మరికొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం విషయంలో మరి ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంబంధించి ఆయన కూతురు వివాహానికి కూడా హాజరవుతారని సమాచారం. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే మరి ఇది 25వ పర్యటన అనుకుంటా. మరి మొత్తానికైతే ఈ విషయంలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన మరి రాష్ట్రం కోసం ఎన్నిసార్లు అయినా వెళ్తాం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇటు కేంద్ర మంత్రులను కావచ్చు, అలాగే మరి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కలవడానికి వెళ్తున్నామని చెప్పడం మనం గమనించవచ్చు. మొత్తానికి ఆయన పర్యటన అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలలో మరి మంత్రి పదవులో భర్తీ చేస్తారనే ఒక ఆశాభావంతో ఉన్నారు. సో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతున్న నేపథ్యంలో ఈ కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులు ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారనే అంశంలో ఆశావాళ్ళంతా మాత్రం ఇక తమకే వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన అయితే ఆద్యంతం ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనతోనైనా మరి ఇక కేబినెట్ పోస్టుల భర్తీ అంశం కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే విషయంలో అధిష్టానంతో చర్చలు కావచ్చు, మరి గ్రాడ్యుయేట్లకు సంబంధించి మరి ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కు సంబంధించిన అంశంలో ఎలాంటి వ్యూహంతో మరి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో అధిష్టానంతో చర్చించి ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రజా విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి 26 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తుంది. సో నవంబర్ 14th నుంచి మరి డిసెంబర్ 9th వరకు, అంటే చాచా నెహ్రూ పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు మొదలైన ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 26 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సో మధ్యలో ఇందిరాగాంధీ జయంతి ఉంది, తర్వాత డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఉంది. సో సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. మొత్తానికి ఇక ఈ 26 రోజుల్లో మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరణతో పాటు ఇది ముగిసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.